వెల్కమ్ టు 9+ న్యూస్ వార్ రూమ్ విత్ రవి. ఢిల్లీ వేదికగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి తెలంగాణ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఒక రాజకీయ దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ఎవరి జాగీరు కాదు, భారత పౌరుడిగా దేశంలో ఎక్కడైనా రాజకీయాలు చేసే హక్కు ఉంది అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇక్కడ దెబ్బతీశాయా, లేక రాజకీయంగా ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? తెలంగాణలో జనసేన విస్తరణకు ఇది సంకేతమా, లేక కొత్త రాజకీయ వివాదానికి ఇది నాంది మాత్రమేనా? ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి ఎర్రంశెట్టి తిరుపతి రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు, ఇక జి సుభాష్ చందర్జీ మాజీ డిప్యూటీ మేయర్ భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. మరి కాసేపట్లో కోట రమేష్ ఇక్కడ సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా జాయిన్ కాబోతున్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. తిరుపతి రెడ్డి గారు, అంటే తెలంగాణలో గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్న సమయంలో కూడా తెలంగాణ ఎవరి జాగీర్ కాదు అంటూ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అటు ఢిల్లీలో మాట్లాడుతూ తెలంగాణ ఎవరి జాగీరు కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా భయం పట్టుకున్నట్టు ఏమైనా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ రెండోసారి కూడా జనసేన ఇక్కడ పోటీ చేస్తే కనుక రెండోసారి కూడా బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్తుంది అని ఏమన్నా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రవిచంద్ర గారు నమస్కారం అండి. అదేవిధంగా డిబేట్ లో పాల్గొంటున్న వివిధ పార్టీల ప్రతినిధులకు నమస్కారం. చక్కటి క్వశ్చన్ అడిగారండి. బీఆర్ఎస్ పార్టీకి ఇతరులు ఎవరు వచ్చి ఇక్కడ పోటీ చేసినా కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. మా కేసీఆర్ గారు పలుమార్లు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఉద్యమ కాలం లోపల మేము కొంత భావోద్వేగాలకు గురయ్యి కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం లోపల మా రాష్ట్ర సాధన కోసం మేము కొన్ని మాటలు మాట్లాడాం. కానీ అది ఉద్యమ కాలం వారికే. తర్వాత తెలంగాణ సిద్ధించిన తర్వాత మేము వాళ్ళ ఎవరైనా సరే ఇతర ప్రాంతీయులు ఎవరైనా హైదరాబాద్ లో కానీ తెలంగాణ నివసిస్తున్న వాళ్ళను మేము రక్షణగా ఉన్నాం. వాళ్ళ కాలికి ముళ్ళు గుచ్చుకున్నా కూడా మా పంటితో తీసినటువంటి విధానాన్ని అనుసరించినాం. చక్కగా వారి 9 ఏళ్ల పాలన కూడా ఇతర ప్రాంతాలలో ముఖ్యంగా సీమాంధ్రులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి తాటాక్ సప్పులకు భయపడేటువంటి పార్టీ కాదు. ఎందుకంటే ఎన్నో ఒడిదొడుకులను చూసింది. మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి టెన్యూర్లో కూడా వచ్చినటువంటి గడ్డు పరిస్థితులు కూడా ఎదుర్కొని నిలబడ్డటువంటి పార్టీ ఇది. చంద్రబాబు నాయుడు గారి కుయుక్తుల నుంచి కూడా బయటపడ్డటువంటి పార్టీ ఈ మా నాయకుడు కేసీఆర్ గారికి ఇవన్నీ కూడా పెద్ద ముచ్చట్లు కాదు. జనసేన నుంచి ఎందుకు భయపడతారండి? జనసేన ఇంతకుముందు పోటీ చేయలేదా? మొన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయలేదా? మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఒకే ఒక కౌన్సిలర్ స్థానాన్ని నల్గొండ జిల్లాలో సాధించినట్టు వచ్చింది. మొత్తం వాళ్ళకు వచ్చిన ఓటు పర్సెంటేజ్ <0.7% అండి. జనసేనను చూసి భయపడము, బీజేపీ పార్టీని చూసి భయపడము, ఇవన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. యోధులనే పెద్ద పెద్ద నాయకులనే మేము ఎదుర్కొని నిలబడ్డటువంటి పార్టీ. మాదొక 25 సంవత్సరాలు మేము పొలిటికల్ గేమ్ లోపల మేము అగ్రస్థానాన్ని ఆక్రమించినాం. నిన్న కేటీఆర్ గారి మాటల్లో కూడా చూసాం. ఇప్పటికి కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, ఇప్పుడున్నటువంటి తెలంగాణలో అయితేనేమి రెండు ప్రాంతీయ పార్టీలు ఎన్నో ఒడిదొడుకులు నిలబడి ఒక 2-3 దశాబ్దాలు నిలబడ్డాయి అన్నారు. అది ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది కేసీఆర్ గారి సారథ్యంలో నెలకొల్పబడినటువంటి అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. మాకు ఇవేం కొత్త కాదు. నిన్న అంటే ఒక 1 వీక్ బ్యాక్ మన భారతదేశంలో నమ్మదగ్గటువంటి సర్వే సిపాక్ సర్వే వస్తే దాంట్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ అయితే సుమారు 85 పైచిలుకు స్థానాలతో 119 స్థానాలు ఉన్నట్లయితే దాంట్లో 85 పైచిలుకు స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మనకు వచ్చింది. అక్కడ సింగిల్ డిజిట్ పరిమితమైంది బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 23 స్థానాలకు పరిమితమైంది. ఇంకా అంతకంటే ఎందుకంటే ఇదే సిపాక్ సర్వే 2023 ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పింది. అందుకే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది ఆ సర్వేకు. ఆ సర్వే రిజల్ట్స్ ని బట్టి మనం చెప్పొచ్చు. ఈ రోజు మొన్న బండి భగీరథ విషయం ఉదంతం లోపల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకును 9 ఏళ్ళు అంటే సాక్షాత్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా 9 కొడుకును దాచిపెట్టినటువంటి ఉదంతో మొత్తం బీజేపీ అప్రతిష్ట పాలైంది. ఆ తర్వాత ఈటల రాజేందర్ గారి మీద విత్ ఇన్ ద పార్టీలో నాయకులు వాల్ పోస్టర్లు వేయడం, ఒకరిని ఒకరు వెన్నుపోటు రాజకీయాలు స్టార్ట్ అయినాయి, గ్రూప్ రాజకీయాలు పెరిగినాయి. కాంగ్రెస్ సంస్కృతి బీజేపీ పార్టీలకు వచ్చింది. అలా బీజేపీ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది. వాళ్ళు ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకుంటూనే ఒక 4 స్థానాలు గెలిచే పరిస్థితి. మేకపోతు గాంభీర్యాన్ని అంటే ఒక రకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీనో ఇంకే పార్టీనో
బెగ్ చేసుకుంటూ కనపడతా ఉంది. మేము ఒంటరిగా పోటీ చేస్తామంటే ఎవరన్నా ఒకరు చేయి చాచి స్నేహస్తం అందిస్తారని. అదే విధంగా అక్కడ తెలుగుదేశం లేకపోతే వాళ్ళు ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు బీజేపీ పార్టీ. అక్కడ కూడా ఎవరో ఒకరు అంటే ఒక పరాన్న జీవిగా ఉంది. సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్టుందంటే ఎవరో ఒకరికి చేయూతనిస్తే గెలిచేటువంటి పరిస్థితి గా బీజేపీ పార్టీని, ఆ బీజేపీ పార్టీకి పరాన్న జీవిగా సూపర్ పరాన్న జీవిగా ఉన్నటువంటి జనసేనను చూసి భయపడే పరిస్థితులు ఉంటాయండి. ఉంది. మీరేమో సిపాక్ సర్వే గురించి అటు బీఆర్ఎస్ఏ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయని మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి రీసెంట్ గా మాట్లాడుతూ మా పోటీ భారతీయ జనతా పార్టీ తోటే, బీఆర్ఎస్ పూర్తిగా రాష్ట్రంలో కనుమరుగైపోయింది, వాళ్ళకు నిలబడడానికి క్యాండిడేట్లు కూడా దొరకరు ఎలక్షన్స్ టైం వరకు అని చెప్పారు. రవిచంద్ర గారు ఏం సాధించిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ముఖం లేదండి. ఇప్పుడు ఊళ్ళల్లోకి పోతే తన్నే పరిస్థితున్నాయి. ఒడ్లు కొనట్లేరు, రైతు బంధు ఎగ్గొట్టిర్రు, మొత్తం రుణమాఫీ అనేది హాస్యాస్పదం చేసిర్రు, విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది, స్కాలర్షిప్లు ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా, కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, ఏది నోటికి వస్తే అది మాట్లాడేది. ఇలా తన్నే పరిస్థితుంది. కాంగ్రెస్ పార్టీ ఇక చిల్లుబడ్డ పడవండి, అది మునిగిపోయే నావా. కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటా మంచిది. నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడితే మాకు రానున్న రోజు లోపల మాకేమైనా పోటీ గీటీ ఉంటే బీజేపీ ఉంటది, అది కూడా సింగిల్ డిజిట్ పరిమితమయ్యే పార్టీ. బీజేపీతో కూడా పెద్ద గొప్ప పోటీ ఉండదు. మేము ఏకఛత్రాధిపత్యంగా నెక్స్ట్ 2-3 డెకేడ్స్ వెళ్ళబోతున్నాం తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ సాధించింది బీఆర్ఎస్ పార్టీనే, తెలంగాణను దేశంలోనూ అగ్రశ్రేణిలో నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీనే. మా నాయకుడి మీద తెలంగాణ ప్రజలకు అచంచలమైన విశ్వాసం, మొన్న గత ఎన్నికల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ కావడం వల్ల, 10 ఏళ్ళు రూల్ చేయడం వల్ల, కొంత స్థానికంగా ఉన్నట్టు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వల్ల ఏదో కొత్తదనాన్ని కోరుకున్నారు. వీళ్ళ యొక్క 6 గ్యారంటీల గారడీని నమ్మి తెలంగాణ ప్రజలు ఓటేసిర్రు, రియలైజ్ అయ్యారు. ఇవాళ తన్నే పరిస్థితి అండి. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ దొరికితే కాంగ్రెస్ వాళ్ళని తన్నే పరిస్థితుంది. వాళ్ళ యొక్క సాక్షాత్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు నేను చెప్తే అధికారులు వినట్లేరు. మొన్న 9వ తారీఖు నాడు వర్షం పడితే హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైంది. ఎందుకంటే అధికారులు వినట్లేరు మా మాటలని ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆయన కంటే సీనియర్లు అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇటువంటి దామోదర్ రాజనరసింహ, బట్టి విక్రమ, ఇటువంటి వాళ్ళు ఈయనను వినే పరిస్థితి లేదు. ఈయనెవడు పక్క పార్టీ నుంచి వచ్చి మా దగ్గర అధికారం చెలాయించడం, ఏదో అదృష్టవశాత్తు ఆ కేసీ వేణుగోపాల్ను, ఆ రాహుల్ గాంధీని మేనేజ్ చేయడం వల్ల ముఖ్యమంత్రి అయ్యిండు. ఈయన మా మీద పెత్తనం చేయడం అనేది అక్కడ వర్గాలు, ఒక 4-5 వర్గాలు తయారైన కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాంగ్రెస్ పార్టీలో ఈ రేవంత్ రెడ్డి గారే ఉండరు. రేపు చూడండి రానున్న ఎన్నికల లోపల ఆయన బీజేపీ పార్టీ వాళ్ళు రాణిస్తే, ఎందుకంటే ఈయన రేవంత్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ లీడర్. రేవంత్ రెడ్డి గారిని బీజేపీ పార్టీ కూడా తీసుకుంటుంది అనుకోవట్లేదు, ఎందుకంటే ఈ మరకరు వాళ్ళు కూడా అంటించుకుంటారు అన్నట్లేను. కాబట్టి ఇవాళ ఆయనే రేపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరో కిరణ్ కుమార్ రెడ్డి గారు లాగా రేవంత్ రెడ్డి గారు మారుతారు. ఆయనే నడి రోడ్డు మీద నిలబడాల్సిందే. ఆయన ఏ పార్టీ కూడా హక్కున చేర్చుకోదు. ఆయనతో అయ్యేది లేదు, పోయేలేదు. ఒక ఫెయిల్యూర్ సీఎం. మొత్తం మన భారతదేశ చరిత్రలోనే ఇంత అటర్ ఫ్లాప్ సీఎం, ఇంత ఫెయిల్యూర్ సీఎం ఇంకొకరు ఉండరు. ఆయన మాట సాక్షాత్తు కేబినెట్ మంత్రులు ఎవరు వినట్లేరు, అధికారులు వినట్లేరు. ఆయనలో కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. అది ఆ యొక్క అసహనం కొట్టొచ్చినట్టు కనపడతానే ప్రెస్ మీట్లో కానీ. ఎంతసేపు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీ తులనాడడం, ఈ విధంగానే ఏదో ఉద్రేకాలు రెచ్చగొట్టడం, ఈ విధంగా ఏదో ప్రభుత్వాన్ని నెట్టుకుంటూ వస్తున్నాడు. సరాసరి ఎవ్రీ మంత్ 5 నుంచి 6 వేల కోట్లు అప్పులు పట్టుకొస్తున్నాడండి. ఇప్పుడు ఈ దాదాపు ఈయన వచ్చిన కాంచి దాదాపు 3 లక్షల కోట్లు అప్పులు పట్టుకొచ్చి ఒక్క ప్రాజెక్ట్ కట్టింది లేదు, ఏం లేదు. ఎంతసేపు కేసీఆర్ గారు చెయ్యగా మిగిలినటువంటి ముగించుకొని చేసేది ఏం లేదు. తిరుపతి రెడ్డి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.